హాయ్ అండి. ఈరోజు డాగా సిరీస్లో 7వ భాగం వినండి. లేదు, నేను చూశాను, అనుమానమే లేదు, ఖచ్చితంగా తను విరాట్ కూతురు రమ్యనే అంది విమలాదేవి. అమ్మా, నా కళ్ళతో నేను 3 శవాలను చూశాను అని చెప్తున్నాను కదా, మీరు పొరపాటు పడ్డారు అన్నాడు అటు నుండి మాట్లాడుతున్న రిటైర్డ్ డిఎస్పి ఫణిభూషణ్. మీరెన్ని చెప్పినా నేను నమ్మను. మీరు రిటైర్ అయిపోయారని నాకు తెలుసు, కానీ ఏమాత్రం వీలున్నా ఒక్కసారి మళ్ళీ అన్నీ చెక్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, తప్పదు మీకు అంది. అమ్మా, ఎప్పుడో మరుగున పడిపోయిన విషయాలు మళ్ళీ మీరు అందరి ముందుకు తీసుకురాకండి. ఆ రోజు జరిగింది ఎవ్వరికీ తెలీదు. మీకైనా చెప్పాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అంటే మీరు ఆ పాయింట్ని రైట్ చేస్తున్నారని. ఆ అమ్మాయి అయ్యే ఛాన్సే లేదు అన్నాడు నమ్మకంగా. మీరింత చెప్తున్నా ఎందుకో నాకు నమ్మకం కలగట్లేదు. నా నమ్మకం కోసమైనా మీరు ఒక్కసారి చెక్ చేయండి అంది వదలకుండా. సరే అమ్మా, మీరు ఇక్కడితో దీన్ని మర్చిపోండి, నేను చెక్ చేస్తాను. ఇప్పుడు మళ్ళీ దీన్ని మీరు మీ మనవడికి చెప్పి మళ్ళీ ఆ కేసుని రీఇన్వెస్టిగేషన్కి వెళ్ళేలాగా మాత్రం చేయకండి. నేను మొత్తం తెలుసుకుని మీకు చెప్తాను అని కాల్ కట్ చేశాడు. దానినే ఆలోచిస్తూ కూర్చుంది. వెంటనే ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా మనవడికి ఫోన్ చేసింది. నువ్వు ఇంటికి ఎంతసేపట్లో వస్తావు అంది. కొంచెం టైం పడుతుంది అన్నాడు కార్తీక్. కొంచెం అంటే అంది రెట్టిస్తూ. 1 or 2 hours. కమిషనర్ గారితో మాట్లాడాలి, ఆయన వేరే మీటింగ్లో ఉన్నారు, వెయిట్ చేస్తున్నాను అన్నాడు కార్తీక్. సరే అయితే, ఊరికే చేశానులే, విషయం ఏం లేదు, ఎంతసేపట్లో వస్తావని అంది. సరే, నేనే వచ్చేస్తాను ఇంటికి, నువ్వు మళ్ళీ మళ్ళీ కాల్ చేయకు అన్నాడు. సరే అని కాల్ కట్ చేసి, వీడు రావడానికి ఎలాగూ 1-2 గంటలు పడుతుంది కనుక ఒక్కసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఈ అనుమానాలన్నీ పోతాయి అనుకుంది. ఆ ఆలోచన రావడమే ఆలస్యం. మళ్ళీ హాస్పిటల్ దగ్గరికి బయలుదేరింది విమలాదేవి. హాస్పిటల్ దగ్గర కారు దిగి లోపలికి వెళ్తుంటే కానిస్టేబుల్ ఎదురొచ్చాడు. నమస్తే అమ్మా అన్నాడు. గాయత్రి రూమ్లోనే ఉందా అంది వెళ్తూనే. లేరు మేడం, డిశ్చార్జ్ అయిపోయారు, మూర్తిగారు వెళ్ళారు కూడా అన్నాడు. నువ్వేంటిక్కడ అంది ఆగి. అక్కడ దొరికిన వాళ్లలో ఒకడికి సీరియస్గా ఉంది, వాడి కాపలాకి మేమున్నాం మేడం అన్నాడు. బయటికి వెళ్తూ మూర్తికి ఫోన్ చేసింది. గాయత్రి ఎక్కడా అంది. గాయత్రి మేడం ఇంటికి వెళ్ళిపోయారు మేడం అన్నాడు మూర్తి. ఇంటి అడ్రస్ చెప్పగలవా నాకు అంది. మేడం, మీకు లొకేషన్ షేర్ చేస్తాను, నేను ఇప్పుడు అక్కడే ఉన్నాను, వెళ్తున్నాను, నన్ను ఉండమంటారా ఇక్కడ అన్నాడు. నువ్వు ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో, నాకు లొకేషన్ షేర్ చేయి చాలు, నేను ఇలా అడిగానని మీ సార్కి చెప్పకో అంది. ఓకే మేడం అని కాల్ కట్ చేసి లొకేషన్ షేర్ చేశాడు. లొకేషన్ ప్రకారం అక్కడికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. డోర్ తీసిన గాయత్రిని చూస్తూ అలా ఉండిపోయింది. నైట్ డ్రెస్లో చిన్న పిల్లలా ఉంది. యూనిఫామ్లో తెలియలేదు, కానీ చాలా అందంగా ఉంది. మన కార్తీక్కి సరైన జోడి అనుకుంది మనసులో. మేడం అంది గాయత్రి. లోపలికి రావచ్చా అంది తేరుకుంటూ. రండి మేడం అంటూ పక్కకు తప్పుకుంది గాయత్రి. ఎందుకో చాలా రిలాక్సింగ్గా కనపడుతోంది. బుల్లెట్ దిగింది. కార్తీక్ ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు, అది తెలిసి ఏ టెన్షన్ లేకుండా. ఏంటి అమ్మాయి ఇలా ఉంది? ఈ అమ్మాయి మొహం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది అనుకుంది మనసులో. కూర్చోండి మేడం, ఏంటి ఆలోచిస్తున్నారు అంది గాయత్రి. నీతో కొంచెం మాట్లాడాలి, నేను అడిగిన వాటికి సూటిగా సమాధానం చెప్పాలి అంది. నేను గమనిస్తున్నాను, మీకు నన్ను చూసిన దగ్గర నుండి ఏదో అనుమానం వెంటాడుతోంది. ఎందుకో క్లియర్గా చెప్పేయండి. నన్ను చూసి మీ గతం ఏదైనా గుర్తొస్తోందా? నేను ఎవరిలా ఉన్నాను? మీరు అడగండి, నేను అవునో కాదో చెప్తాను అంది. నీ పేరు రమ్య అయితే గాయత్రిగా ఎందుకు మార్చుకున్నావు అంది విమలాదేవి నవ్వుతూ. మేడం, నా పేరు గాయత్రి, మీకు నన్ను చూస్తే ఎవరో గుర్తొస్తున్నారు. మా నాన్న పేరు సంజయ్, మా అమ్మ పేరు సుధామయ్యి. అమ్మ హౌస్ వైఫ్, నాన్న హోమియోపతి డాక్టర్. మాది చాలా సింపుల్ ఫ్యామిలీ. రమ్య అని నా ఇంటర్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, ఆమె ఇప్పుడు లేదనుకోండి అంది. అలా అనుమానంగా చూస్తూ వింటోంది విమలాదేవి. మీ మనసులో ఏవో అనుమానాలు ఉన్నాయి, మీరు నిరభ్యంతరంగా నాకు చెప్పచ్చు.
నేను ఇన్వెస్టిగేషన్ చేసి మీరు అనుకుంటున్న వ్యక్తి ఎక్కడున్నారు అనేది చెప్తాను. అదే ఆ రమ్య ఎక్కడుందో, ఏం చేస్తుందో మొత్తం అంతా మీకు చెప్తాను. ముందు మీరు విషయం ఏంటో చెప్పండి అంది ఆసక్తిగా. గాయత్రి అలా సూటిగా మాట్లాడుతుంటే ఏం చెప్పాలో అర్థం కానట్టు చూస్తోంది విమలాదేవి. మేడం, నన్ను చూసినప్పుడల్లా మీరు అనుమానించడం, ఏదో నర్మగర్భంగా మాట్లాడటం, అదేంటో నాకు అర్థం కాకపోవడం. ఎందుకు ఈ ముసుగులో గుద్దులాట? మీ మనసులో ఉన్నది చెప్పండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అంది ఆమె ఎదురుగా కూర్చుంటూ. ఎవరి గురించో తెలుసుకోవడం కాదు, నేను నీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పు నీ గురించి అంది విమలాదేవి. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమైందా? నా గురించి మీరెందుకు తెలుసుకోవాలి? ఏంటి, ఏ లేడీ ఆఫీసర్ వచ్చినా మీరు ఇలాగే బిహేవ్ చేస్తారా? మీరు ఏదైనా మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నారేమో తెలీదు. నాకైతే కార్తీక్ సార్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంది. గాయత్రి ముఖంలో నవ్వు కనిపిస్తోంది. ఆ నవ్వు ఆమెను వెక్కిరించినట్టుంది. కార్తీక్కి కూడా నిన్ను చేసే ఉద్దేశం నాకు లేదు అంది కోపంగా. మరి ఏంటిదంతా? నా గురించి మీరు ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు నా వెంట పడుతున్నారు? మొన్న మీ ఇంటికి వచ్చింది మొదలు మీ చూపుల్లో నాకేదో తేడా కనిపిస్తోంది. ఏంటి మేడం మీ ప్రాబ్లం అంది. దానికి జవాబు లేదు విమలాదేవి దగ్గర. ఒక పని చేయండి, మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, ముందు మీ గురించి మీరు చెప్పండి, అప్పుడు నా గురించి చెప్తాను అంది గాయత్రి. మాట తప్పకూడదు అంది వెంటనే విమలాదేవి. తప్పను మేడం, మీరు చెప్పండి. మనకి ఒకరి గురించి ఒకరు తెలిస్తే మీకు చాలా వరకు అనుమానాలన్నీ పోతాయి. నాకు మీరు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది అంది. నా పేరు విమలాదేవి, వాడు నా మనవడు, అంటే నా కొడుకు. నా కొడుకు పేరు ప్రతాప్, నా కోడలు స్వప్న. నా కొడుకు డేగా కేసు నిమిత్తమై స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడికి వచ్చాడు. ఒకసారి అందరూ కలిసి వెళ్తుండగా వాడి స్నేహితుడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా తను వెళ్ళాలి అని మమ్మల్ని అక్కడే దిగిపోమన్నాడు. నా కోడలు మాత్రం దిగడానికి ఇష్టపడలేదు. భర్త కూడానే వెళ్ళింది. ఆగింది గొంతు రుద్ధం అవుతుంటే. గాయత్రి నీళ్లు తెచ్చిచ్చింది. కొంచెం తాగి అక్కడ పెడుతూ, అక్కడ ఏం జరిగిందో తెలీదు. నా కొడుకు కోడలు ఇద్దరూ శవాలుగా మారారు. వాడి స్నేహితుడు కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో ఎవ్వరికీ తెలీదు అంది. అవునా? మీరు ఒక పని చేయండి మేడం, కేసుని రీఓపెన్ చేయించండి, నేను చూసుకుంటాను. వాళ్ళు ఎక్కడున్నా కనిపెట్టి మీకు చెప్తాను. బాధపడకండి అంది ఊరడిస్తున్నట్టు. నేను చిన్న క్లూ కనిపెట్టాను అంది విమలాదేవి. మరి ఇంకేంటి, రీఓపెన్ చేయించండి. క్లూస్ ద్వారా ఈజీగా పట్టుకోవచ్చు. మీ మనవడు అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఉండి కూడా తండ్రి కేసును ఎందుకు అలా వదిలేసినట్టు? తండ్రిని చంపిన వాడిని పట్టుకోవాలని ఆయన అనుకోవట్లేదా అంది. వాడు మొన్నటి వరకు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు తీసుకున్నాడు. కేసు అయితే రీఓపెన్ చేయలేదు, కానీ ఇన్వెస్టిగేషన్ నడుస్తోంది. ఏ మూల దాక్కున్నా అందరూ బయటకు వస్తారు అంది. మేడం, బాగుంది. అయితే సార్ డ్యూటీ చేస్తూనే ప్రైవేట్గా ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారన్నమాట. మీకు తెలియకుండా ఇంకా చాలా చేస్తున్నారు కార్తీక్ సార్ అంది నవ్వుతూ. నా మనవడు ఏది చేసినా గవర్నమెంట్కి అనుకూలంగానే చేస్తాడు. చాలా సిన్సియర్ ఆఫీసర్ అంది. అలా అనడంలో ఆవిడ ముఖంలో ఒకంత గర్వం తొంగి చూసింది. అవునవును, గవర్నమెంట్ వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తారు. నేను చూశాను మొన్న అంది కొంచెం వెటకారంగా. నువ్వు నర్మగర్భంగా మాట్లాడుతున్నావు. నా మనవడు నిప్పు అంది విమలాదేవి. దీంట్లో అలాంటిది ఏం లేదు మేడం, నేను మామూలుగానే చెప్పాను. ఇంతకీ మీ అనుమానం ఏంటిప్పుడు? ఆ పారిపోయిన వాళ్ళలో ఎవరైనా అమ్మాయి ఉందా? ఆ అమ్మాయి నేనే అనుకుంటున్నారా ఏంటి అంది. కరెక్ట్గా పాయింట్కి వచ్చావు. నేను మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలి. ఒకసారి పిలిపించు, అప్పుడే నిన్ను నమ్ముతాను. లేదంటే నీ చరిత్ర మొత్తం నేను బయటికి లాగుతాను. నువ్వు చూపించేవాళ్ళు మీ అమ్మ నాన్న అనే ఆధారాలతో సహా చూపించాలి అంది విమలాదేవి. ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.